శనివారం ఉదయం 11 గంటలకు మినీ బైపాస్ లోని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్ద చేతన సంస్థ ఆధ్వర్యంలో శేషగిరిసం అధ్యక్షతన సినీ నటులు శుభలేఖ సుధాకర్, సినీ సంగీత దర్శకులు వీణపాణి ఎస్పీ బాలు విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. సినీ రచయిత రాజేంద్ర కుమార్, కిందర సంస్థ మద్దాలి రఘురాం, మురళీకృష్ణ హోటల్స్ అధినేత వీరిశెట్టి హజరత్ బాబు, నలుబోలు బలరామయ్య నాయుడు, సింగంశెట్టి మురళీమోహన్ రావు, కళాంజలి శ్రీనివాస్ చక్రవర్తి, ఎం సుబ్రహ్మణ్యం, సంగీత కళాకారులు, బాలుగారి మిత్రులు, అభిమానులు పాల్గొన్నారు. పేరు వై శేషగిరీశం. చేతనకి నేను ప్రధాన కార్యదర్శి. ప్రతి సంవత్సరం బాలుగారి పేరు మీద ఒక అవార్డుని ప్రఖ్యాతమైనటువంటి గాయకులకి, సంగీత దర్శకులకి అందజేస్తున్నాం. మొదటి సంవత్సరం మాధవపేది సురేష్ గారికి ఇచ్చాం, అలాగే పాత్ర సేనయ్య గారికి ఇచ్చాం. రెండో సంవత్సరం వచ్చేసి ఘంటసాల గారు, సుశీల గారు సంగీతం నేర్చుకున్న విజయనగరం మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ గారైన బిఏ నారాయణ గారికి ఇచ్చాం, బిఏ నారాయణ గారికి. మూడో సంవత్సరం ప్రఖ్యాత మ్యూజిక్ డైరెక్టర్ ఆయన విద్యాసాగర్ గారికి ఇచ్చాం. నాలుగో సంవత్సరం బాలుగారితో పాటు 4000 కచేరీలు చేసినటువంటి బి రమణ గారికి ఇచ్చాం. ఈ సంవత్సరం బాలుగారు నటించిన మిథునం చిత్ర సంగీత దర్శకులు శ్రీ వీణపాణి గారికి అందజేయడం జరుగుతుంది. అందరూ విచ్చేసి ఈరోజు కార్యక్రమాన్ని, సాయంత్రం కార్యక్రమాన్ని, టౌన్ హాల్ జరిగే కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతుంది. ఇక్కడున్న మహానుభావుడు విశ్వస్వర కిరీటి. ఆ మాట వచ్చింది పెట్టుకుండా. విశ్వస్వర కిరీటి ఏది కాదనలేరు. గాత్రమే కాదు, హృదయం కూడా అంత గొప్పది. ఏ మిత్రుడు వచ్చి ఏదడిగినా కాదనలేరు. ఆయన ఎవరు ఏదడిగినా ఉదంతో ఇచ్చే స్వభావం కలిగిన వ్యక్తి. ప్రపంచానికి తన గాత్రాన్ని ఇచ్చారు, ప్రపంచం పులకింపజేయటానికి. నిజంగా చిరస్మరణీయులు అంటారు కదండి, అంతకన్నా చిరస్మరణీయులు నాకు తెలిసిన కాలం లేరు. ఎందుకు చెప్తున్నా అంటే, నాకు పరిచయం ఉన్న వ్యక్తిగా నన్ను దగ్గరికి తీసి ఆప్యాయతగా నన్ను మొట్టమొదటి సినిమాకి దగ్గరుండి, ఆల్బమ్ కు దగ్గరుండి ఇన్ని చేయించిన మహామనీషి బాలసుబ్రహ్మణ్యం గారి యొక్క రుణం భారత జాతి కాదు, ఏ గాయకుడు పుట్టబోయే జనరేషన్ ఎవరు తీర్చుకోలేరండి. మనకు భరతమాత ఇచ్చిన ముద్దు బిడ్డ, స్వరాల వెల్లువ మన బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి మీకు ఇంకెంత గొప్పగా ఉంటుందంటే, మీ ఊర్లో పుట్టి పెరిగి ఈ నేలని ముద్దాడిన వ్యక్తి ఆయన. వాళ్ళ నాన్నగారు ఇక్కడ హరికథా పితామహులుగా ఎంతో ఎంతో ఇందాక నాకు దారిలో చెప్పారు, త్యాగరాయ స్వామి ఉత్సవాలకి వాళ్ళ నాన్నగారు ఇక్కడ మొదలు పెట్టారు, ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. అందుకే భగవంతుడు మనకు మళ్ళీ మరొక స్వర త్యాగరాయని మనకి ఇచ్చాడు. ఆయన నిస్వార్థంగా ఆ సేవ చేయబట్టి వాళ్ళ నాన్నగారు, ఒరే నువ్వు ఇంత సేవ చేస్తున్నావరా, నీ ముద్దు బిడ్డను నేను కొడుకుగా ఇస్తున్నాను, అతనే ప్రపంచానికి ఈ కలియుగంలో మనకి కావలసిన త్యాగరాయగా, స్వర త్యాగరాయ అవుతారని దీవించారు. తథాస్తుగా జరుగుతుందండి. ఇంతకన్నా మాట్లాడలేను. నమస్కారం అండి. నా పేరు మద్దాలి రఘురాం, కార్యదర్శి చిన్నర ఆర్తి. అంతర్జాతీయ గాయకుడైన బాలు గారు మన నెల్లూరు ముద్రబెట్ట అవడం మన అందరి అదృష్టం. అది అంతేకాకుండా ఎంతో కొన్ని వేల మంది అభిమానులు ఉన్నారు. వాళ్ళల్లో ఒక అభిమానిగా నేను బాలు గారి కార్యక్రమాలు ఎన్నో హైదరాబాద్ లో నిర్వహించాను, విజయనగరంలో నిర్వహించాను, రాజమండ్రిలో నిర్వహించాను. ఎన్నో కార్యక్రమాలకి వారు అతిథిగా మా కార్యక్రమాలు ఇచ్చారు. వీటన్నిటికన్నా 1999లో ఇదే నెల్లూరు టౌన్ హాల్లో 24 గంటల ఘంటసాల నిర్విరామ ఆరాధనోత్సవాలు చేసినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి ఘంటసాల పురస్కారం నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా మొట్టమొదటిసారిగా గాన గంధర్వ బిరుదు ఇచ్చిన ఘనత నెల్లూరులో మా కిన్నెరికే దక్కింది. ఆ అదృష్ట భాగ్యం మాకు దక్కినందుకు మరొకసారి వారికి కృతజ్ఞతాపూర్వకంగా రుణపడి ఉన్నాం మా అందరము. ఈ సంవత్సరం మా శేషగిరీశం ఇక్కడ శుభలేఖ సుధాకర్ గారి ఆధ్వర్యంలో బాలు గారి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజున నేను కూడా పాల్పంచుకోవడం నాకు ఇష్టంగానే పాల్గొన్నాను. అందరికీ నమస్కారం అండి. నెల్లూరు వారికి చాలా ప్రేమించే వ్యక్తి బాలు గారు. అలాగే యావత్ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా వారి అభిమానిస్తారు, ఆరాధిస్తారు. ఒక తెలుగువారే కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఆయన ప్రేమిస్తారు. ఆయన భక్తుల్లో నేను కూడా ఒక్కడిని. అండ్
వెరీ హ్యాపీ, అదృష్టం దట్ ఐఎమ్ ఫ్యామిలీ మెంబర్ ఆల్సో. వారు స్టార్ట్ చేసిందే ప్రతి సంవత్సరం వారి పుట్టినరోజు నాడు సంగీతానికి సంబంధించి ఒక కళాకారుని, ఒక కంపోజర్ని కానీ, లిరిసిస్ట్ కానీ, ప్లేబ్యాక్ సింగర్ కానీ, లేకపోతే ఒక మ్యూజిషియన్ ని కానీ తీసుకొచ్చి వారు పుట్టి పెరిగిన ఊర్లో సత్కరించడం అన్నది ఆయన ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. వారు కాలం చేసిన తర్వాత ఆయన ఎక్కువ సంపాదించుకున్నది ఏంటంటే మిత్రుల్ని, అభిమానులతో పాటు ఇవాళ ఆ మిత్రులు ఆ కార్యక్రమాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుడిగా ఇవాళ ఈ ఫంక్షన్ వారి 80వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి నేను వచ్చాను. కాస్త టైంలోని శైలజ గారు కూడా వస్తున్నారు. ఈసారి చాలా మంచి మనిషి, చాలా చాలా సాత్వికుడు. మన 10 మాటలు మాట్లాడితే ఆయన ఒక అరమాట మాట్లాడతారు. మా వీణాపాణి గారు ఇవాళ వీరికి సార్ బిరుదుని ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మేమందరం రావడం, మీరందరూ రావడం కూడా చాలా ఆనందం. సార్ ఎప్పుడు మన మధ్యనే ఉంటారు, వారి మాట ద్వారా పాట ద్వారా. సర్వేజన సుఖినో భవంతు.